నేను ఒక సీక్రెట్ చెప్పాలా, గంట సేపు అడిస్తుంది కాదు, 5 నిమిషాలు 10 నిమిషాలు డీపర్ లెవెల్లోకి వెళ్ళిపోవాలా. లోతైన ప్రార్థన, లోతైన ఆరాధన, లోతైన స్తుతి ప్రభుని ఆకర్షిస్తుంది, ప్రభు శక్తిని తీసుకొస్తుంది, గాడ్స్ పవర్ని ఇన్వైట్ చేస్తుంది ఇక్కడికి. డీపర్ ప్రేయర్, డీపర్ రిలేషన్షిప్. ఓకే, సాధారణమైన మాటలు అప్పుడు నీలో ఉన్నాయి, ప్రభు శక్తిని కనపరిచే మాటలే ఉంటాయి. చదుదాం. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు ప్రభు? ఇక వీళ్ళు సన్నగిలిపోయారు, ఇక వీళ్ళు అలసిపోయారు, ఇక లోకంలోకి వెళ్ళిపోయారు. అవునా? ఇక నేనంటే వాళ్ళకి ఇంకా అర్థం అవ్వట్లేదు. అయితే మళ్ళీ ఏం చేస్తా? ఆశ్చర్యకార్యం జరిగిస్తా. ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? మనుషులా గాడా? అవునా? ఇప్పుడు గాడ్ చెప్తున్నాడు. ఇప్పుడు విందాం మనం. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకారము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ జూచు వారికి శ్రమ. గాడ్స్ పవర్, దేవుడు పని చేయడం ప్రారంభిస్తే, దేవుని శక్తి విడుదలైతే ఇగో వీళ్ళందరికీ శ్రమలు వస్తాయంట. ఎవరు? వ్యతిరేకించే వాళ్ళు, తోసిపుచ్చిన వాళ్ళు, నిందించిన వాళ్ళు, బలహీనపరిచిన వాళ్ళు, వాళ్ళు సిగ్గుపడే దినాలు వస్తాయి నీ ద్వారా. ఎవరిలో పని చేయాలంటున్నాడు ఇప్పుడు? వాళ్ళలో పని చేస్తాడంట. ఎవరిలో? నమ్మిన వారిలో. నమ్మిన వారి ద్వారా దేవుడు పని చేస్తే శత్రువులు సిగ్గుపచ్చబడతారంట, వ్యతిరేకించిన వాళ్ళు సిగ్గుపచ్చబడతారంట. నీ జీవితంలో వాళ్ళ గురించి ఎందుకు ఎక్కువ ఆలోచన చేస్తావు? నీ జీవితంలో దేవుని శక్తిని ఆహ్వానిస్తే వాళ్ళు సిగ్గుపచ్చబడతారు, వాళ్ళు బలహీనపరచబడతారు. సో నువ్వు వాళ్ళ కోసంగా ప్రార్థన చేయాల్సింది. ఇప్పుడు ప్రభు, అయ్యా నీ శక్తిని కనపరచు, నీ బలాన్ని నా పట్ల కనపరచు. హల్లెలూయా. చదుదాం 17వ వచనం చదుదాం. ఇంకనూ కొద్ది కాలమైన తర్వాతనే గాదా లెబోనాను ప్రదేశము ఫలవంతమైన పొలమగును. ఏం చేద్దాం అనుకుంటాడు ఇప్పుడు ప్రభు? ఇంకా కొద్ది కాలమైన తర్వాత. అందరు చెప్తామా? ఇంకా కొద్ది కాలమైన తర్వాత. రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఇంకా కొద్ది సేపు అయినా కావచ్చు, ఈరోజు సాయంత్రమే కావచ్చు. దేవుడు ఏం చేస్తాడంట? లెబానోనుని ఒక పంట, ఓకే, పచ్చదనముగా తిరిగి దాన్ని మార్పు కలుగజేస్తాడంట. ఇది గాడ్ ఇస్తున్న వర్డ్. నువ్వు దాన్ని బిలీవ్ చేయాలా? మనుషులు కాదంట నువ్వు బిలీవ్ చేసేది, గాడ్ని బిలీవ్ చేయాలంట. అంటే గాడ్ నిర్ణయం తీసుకోగలిగితే ఎడారిగా ఉన్న దాన్ని పచ్చదనముగా చేయగలుగుతాడు, నీళ్లు లేని చోట నీళ్లు పుట్టించగలుగుతాడు. గాడ్స్ పవర్ ఈజ్ అవైలబుల్ టు చేంజ్, టు ట్రాన్స్ఫార్మ్, టు సేవ్, టు హీల్, టు డెలివర్. ఆమేన్. ప్రభు శక్తి ఇట్స్ వెరీ అవైలబుల్ అండి. నువ్వు ఇలా నమ్మడం ప్రారంభిస్తే ఏమో తెలుసా? గాడ్ చేంజ్ చేస్తాడు అంతా. గాడ్ చేంజ్ చేస్తాడు. భూమి మీద ఇలాగా నమ్మే వాళ్ళు ప్రభు కావాలా? ఆమేన్. నేనైతే ఉన్నా ప్రభు, దేవునికి స్తోత్రం. మిగతా వాళ్ళకి నాకైతే తెలియదు, చెయ్యి ఇక్కడ దాకానే వస్తుంది. నేనైతే ఉన్నా, దేవునికి స్తోత్రం. 2025 వండర్స్ వితౌట్ నంబర్స్, దాటిపోవడానికి వీలలేదు. హల్లెలూయా. ఆల్రెడీ నా బ్లడ్లో ఇంజెక్ట్ అయింది ఆ వాక్యం, ఆ వర్డ్, ఆ ప్రొఫెటిక్ వర్డ్ నా బ్లడ్లో ఇంజెక్ట్ అయింది. కళ్ళు మూసినా తెలిసిన వండర్స్ వితౌట్ నంబర్స్. ఇలాగైతేనే ప్రజలు వింటారు, లేకపోతే వింటారా? అస్సలు వినరు, దొరకరు. ప్రభు కనపరచబడాలండి, ప్రభు కనపరచబడాలా, ప్రభు కనిపించాలా. నా ఆరంభ దినాల్లో అదే ప్రార్థన, ఇప్పుడు కూడా అదే ప్రార్థన. Show us your power. Show us. హల్లెలూయా. మీ సైలెంట్కి నాకు తెలుసు అర్థం ఏంటిదో, మీకు అర్థమవుతుంది. చదుదాం. కొద్ది కాలమైన తర్వాతనే కదా, కొద్ది కాలమైన తర్వాత లెబోనాను ప్రదేశము ఫలవంతమైన పొలమగును. లెబానోను ఫలవంతమైన అంటే లెబానోను ఏం లేదు, లెబానోను ఫలవంతముగా కొద్ది దినాల తర్వాత అవుతుందంటే ఇప్పుడు ఏమైనట్టు? ఉన్నట్ట లేనట్టే. అవునా కదా? ఇప్పుడు నీ జీవితంలో కూడా కొన్ని ఉన్నట్టు, కొన్ని లేనట్టు. అవునా? గాడ్స్ పవర్ అపియర్ అయితే ఉన్నవి లేనట్టుగాను, లేనివి ఉన్నట్టుగాను
చేంజ్ అవుతుందంట. ఆమేన్. లెబానోను కాదు ప్రభువా, నేనే, దేవునికి స్తోత్రం. లెబానోను సంగతి అయిపోయింది ఎప్పుడో, నేనే అవైలబుల్లో ఉన్నా. హల్లెలూయా. లెబానోను కాదు ప్రభువా, నేనే, దేవునికి స్తోత్రం. గాడ్ చేంజెస్ చేస్తాయంట, మార్పులు వస్తాయంట. దేవుడు నిజంగా ఒక వ్యక్తిలో పనిచేయడం ప్రారంభిస్తాయండి. ఒక వ్యక్తిని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి. ఒక వ్యక్తిని మోషే దొరికాడు, ఏలియా దొరికాడు, ఎలీషా దొరికాడు, అపోస్తలుడైన పౌలు దొరికాడు, పీటర్ దొరికాడు, అపోస్తలుడు దొరికాడు, తోమా దొరికాడు. వీరి ద్వారా దేవుడు ఏం చేశాడంట? ఐయామ్ నిరూపించుకున్నాడంట. ఐయామ్ నేనున్నా, ఉన్నవాడను, అనువాడను, యావే, ఆయన తన బయలుపరుచుకున్నాడంట. మనమే పాపం చేసినాం, మన ద్వారా కనపరుచుకోవాలంతే. మన ద్వారా కూడా నిజమైన సజీవుడైన దేవుడు, పునరుత్థానం కలిగిన దేవుడు ఉన్నాడు అని మన ద్వారా బయలుపరచబడాల. ఫస్ట్ ఇల్లు, తర్వాత కాలనీ, తర్వాత రాష్ట్రము, తర్వాత దేశము, తర్వాత దేశాలు. ఆమేన్. ఇది నిజమే, అబద్ధమా నిజమా? ఇది అవునా? మనం చదువుతున్నాం కదా, వాళ్ళ జీవితంలో విజయం చదువుతున్నాం కదా. అవునా? వాళ్ళు దొరికారు, మనమే దొరకట్లేదు, అంతే. నిజమండి, నిజం. గాడికి ఒకసారి నీ చేయించి చూడు, ఎక్కడనో అందరాని స్టేజ్లో పెడతాడు నిన్ను. నమ్మడం ప్రారంభించు. నీకు వస్తున్న చిన్న ప్రాబ్లమ్స్ నమ్మడం ప్రారంభించు. నువ్వు ఎదుర్కొన్న పోరాటం నమ్మడం ప్రారంభించు. సాక్ష్యం 100 మందిని తాకుతుంది. నీకు జరిగిన చిన్న అద్భుతం 100 మందిని దర్శిస్తుంది, 100 మందిని చేంజ్ చేస్తుంది, 100 మంది యొక్క మెంటాలిటీని చేంజ్ చేస్తుంది. హల్లెలూయా. గాడ్స్ పవర్ అంత శక్తివంతమైనది. ఎందుకు చెప్తున్నా అంటే, నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నా, కల్లారా చూశాను కాబట్టి చెప్తా ఉన్నా. గాడ్స్ పవర్ అని పని చేయడం చూశాను, దర్శించడం చూశాను. ఓపెన్ ఐస్. అందుకనే నిన్ను మార్చడం వెరీ సింపుల్. నిన్ను దేవుడు మార్చడం వెరీ సింపుల్. నీ కుటుంబంలో నమ్మని వారు ఉంటారు కదా, అవిశ్వాసులు ఉంటారు కదా, వాళ్ళని మార్చడం వెరీ సింపుల్. నీ బిజినెస్ని మళ్ళా రీస్టార్ట్ చేయడం కూడా వెరీ సింపుల్. హల్లెలూయా. డేంజరస్ అండి చాలా. అందుకే ఎవరితోనే పెట్టుకోవద్దు, బాబు శక్తితో ఎవరు పెట్టుకోవద్దు. అవునా? అది ఎవరు కలిగి ఉన్నారు? విశ్వాసం కలిగి ఉన్నారు. మనతో పెట్టుకోవడం చాలా కష్టతరం.